ఏపీలో దాదాపు ఒక 10 years నుంచి టీడీపీలో మీరు జర్నీ చేస్తున్నారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అమరావతి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, చాలా అసలు పోలీసులో ఉన్నటువంటి దాడుల్లో కానీ అనేక రకమైన ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అవునండి. 2014 నుంచి 19 చూస్తే శోభారాణి అన్న పర్సన్కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అవును. జస్ట్ ఇప్పుడు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూడా శోభారాణి టీడీపీలో ఉంది తప్ప, కరివేపాకులాగా ఉంది తప్ప ప్రాధాన్యత ఎందుకు లేదు? అమ్మో, కరివేపాకు అనేసారా మీరు? చాలా మందికి ఇప్పటికే నామినేట్ పోస్టులు 2 లిస్టులు తీశారు. అవును. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తుంచుకుంటుంది పార్టీ, కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తుంది అన్నారు. లోకేష్ గారు ఇంకొకటికి ముందుకేశారు. అవును. పార్టీ కోసం ఎవరైతే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంత పదవులు ఇస్తా అన్నారు. యువగాలం పాదయాత్రలు ఉద్యమాలు చేశారు. మీరు ఒక అడ్వకేట్, సెన్సార్ బోర్డు మెంబర్ చేశారు. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నాను, ఫిలిం ఛాంబర్ లైఫ్ మెంబర్గా ఉన్నాను. మరి ఎందుకు మీకు అడుగు పెట్టండి రంగమే ప్రాధాన్యత లేదండి? టీడీపీ పార్టీలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న వాళ్ళని ఎట్లా నెత్తి మీద పెట్టుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటుంది కదా, ఇన్ని రంగాల్లో మీకు అనుభవం ఉన్నప్పుడు మీ సేవలు వినియోగించుకోవాలి పార్టీ. ఆల్రెడీ నా సేవలు నేను వినియోగించానండి. నన్ను వినియోగించుకోవటానికి ఇప్పుడు రాజకీయ పార్టీలో నిరంతరం ఉంటుంది వినియోగించుకోవడం అనేది. నన్ను వినియోగించుకోకపోవటానికి అనేక కారణాలు ఉండుండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటిని సర్దుబాటు చేసుకొని, అంటే ఇంకా చైల్డ్ లాగే ఉంది కదా బడ్. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్ లాగే ఉంది కదా, మొగ్గలాగే ఉంది కదా, అది ఇంకా విచ్చుకోలేదు, పువ్వు అవ్వలేదు పరిమళించడానికి. ఇప్పుడు కొంచెం స్మూత్గా రన్ చేసుకోవడానికి చిన్న చిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చేసేసి బలమైన కమిషన్స్ బహుశా మీ దృష్టిలో ఉండుండొచ్చు. మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, లా కమిషను, రెరా కమిషను, మినిమం వేజెస్ కమిషను, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కమిషన్స్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కమిషన్స్. కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ఇంకా టచ్ చేయలేదు బాబు గారు. నేను అనుకుంటే అక్కడ నన్ను ప్లేస్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని విషయాల్లో నేను కొంత ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నాను కాబట్టి మీలాంటి వాళ్ళు నన్ను ఇంత కంఫర్టబుల్గా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారండి. అందుకని నాకు ఖచ్చితంగా అక్కడ ప్లేస్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వని పరిస్థితి కనుక ఉంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు. అంత బాగా పనిచేశాను. మీరు అమరావతి గురించి ఎత్తారు కాబట్టి, అమరావతి రాజధానిగా లేదు అని, ఇది అమరావతి కాదు శ్మశానం లాగా ఉంది, భ్రమరావతి లాగా ఉంది అని మాట్లాడినప్పుడే నాకు అసలు ఎంత హార్ట్కి కొట్టుకుందంటే అండి, ఇది నేను పుట్టిన గట్ల గుంటూరు జిల్లాలోనే నేను పుట్టి పెరిగి చదువు అయిపోయిన తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్ళానండి. సో నేను ఐ గాట్ హర్ట్ లైక్ ఎనీథింగ్. అసలు బుద్ధుడు ప్రపంచం అంతా ఉన్నాడు, కానీ బుద్ధుడు ఉన్న ప్లేస్ని మేము రాజధాని కాదు అనే అంత బుద్ధి తక్కువ పనులు మనం ఎలా చేస్తాము అనే దాని మీద నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను యుద్ధం చేశాను. పెద్ద పరిమిలో అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అమరావతి కాదు, నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను ఐ వాజ్ గోయింగ్ టు కోర్టుకు వెళ్తున్నాను, పెద్ద పరిమి మీదుగా వెళ్తున్నాను. రైతులందరూ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడ్డారంటే నేను న్యూస్ చూడలా. వాళ్ళు చెప్పారు ఏమని 3 రాజధానులు అంటున్నాడండి. అంటే ఒక రాజధాని నిర్మించుకోవడానికి మనకు టైం చాలదు, 3 రాజధానులు ఏంటంటే అని న్యూస్ టీవీలో వీటిలో సెల్లల్లో చూసి వాట్ ద హెల్ ఇస్ దిస్ అని చెప్పేసి అని, ఓకే అండి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే, మా పరిస్థితి ఏంటి మేడం, మేము పొలాలు ఇచ్చి అసలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ఆయన అసలు 3 రాజధానులు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి, మా భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే అప్పుడు నేను చెప్పాను, నేను కింద కూర్చుంటాను నిరసిస్తూ, మీరు కూడా కూర్చోండి అని. అంటే దట్ వాజ్ ది ఫస్ట్ డే. అంటే డే 1 నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేశాను. నేను ఇచ్చిన ప్రసంగాలు ఇప్పుడు కూడా అండి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, రైతులను ఉత్తేజపరిచిన శోభారాణి ప్రసంగం అని ఉంటుంది. నేను వాళ్ళని ఉత్తేజపరచడానికి, ఉద్యమం ఊపందుకోవడానికి, ఉద్యమ ఫలితం సాధించడానికి చివరి నిమిషం వరకు నేను పోరాడాను. దాని పర్యవసానమే కదండి రేపు పొద్దున్నరాయపాలెంలో మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తానంటున్నారు. సో మా శ్రమ, మా త్యాగము, ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు కొంతమంది అవకాశం కల్పించారు, రాజకీయంగా నామినేట్ పోస్టులు కల్పించారు. వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత శోభారానికి ఎందుకు లేదు? మీరే చెప్పాలి, నన్ను అడగకూడదు. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారండి, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు. వలస వచ్చిన నాయకురాలు ఆవిడ. వలస వచ్చిన ఆవిడకే మాది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. శ్రీదేవి గారికి ఏమి రాజకీయాలు తెలుసండి. ఆవిడ డాక్టర్గా వచ్చారు, డాక్టర్గా బాగుంటుందిలే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు.
రాజకీయాలు తెలియలేదు ఆమెకి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఒక పేషెంట్, హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయన గుండె లబ్డబ్ అని కొట్టుకోకుండా జగన్ 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 అని కొట్టుకుందని ఆమె అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అంటే షీ డజంట్ నో అబౌట్ పాలిటిక్స్. అసలు ఆ డైలాగ్ వలన ఎంత చీప్ లుక్ వస్తుంది, జనంలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది గమనించుకోలేదు. దాని అర్థం ఏంటి, శ్రీదేవి గారికి రాజకీయాలు తెలీదు అని. అంత మాత్రం చేత ఒక డాక్టర్ రాజకీయాల్లోకి రావడం అనేది మంచిదే. కోడెల శివప్రసాద్ గారు డాక్టరు, చాలామంది డాక్టర్లు, చాలామంది ప్రొఫెసర్లు, లెక్చరర్స్, ఎనలిస్టులు చాలామంది తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారండి. అందుకని శ్రీదేవి గారు డాక్టర్గా చూసి డాక్టర్ అవసరం ఇక్కడ కావాల్సింది మనకి మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఫిజిషియన్స్ కాదు, సమాజానికి మందేయగలిగిన డాక్టర్లు కావాలి. సో ఆ అమ్మాయి లక్ ఏంటంటే డాక్టర్ అవ్వడం. అందువలన ఆమె నేను ఒకే ఏజ్ అండి. వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఇక వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆయన ప్రతి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ప్రతి ఎలక్షన్లో నామినేషన్ వేసేవాళ్ళు ఆయన.